టు సమీరా కిచెన్ రెసిపీ మీరు అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, మీకు కూడా చాలా ఇష్టం ఉన్నది ఫ్రెండ్స్. మీకు కూడా ఒకసారి కంపల్సరీ చికెన్ బిర్యానీ చేసి తినిపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఏదైతే లెగ్ పీస్లో ఎక్కువ తీసుకున్నాను, ఒక పెద్ద లెగ్ పీస్ తీసుకున్నాను. అంటే లెగ్ పీస్కు మనం కట్ చేసుకోవాలా. ఇలా కట్ చేసుకుంటే ఏమైతే మనం మసాలాలు వేస్తాం కదా, ఆ మసాలానే లెగ్ పీస్లో చాలా మంచిగా అంటుకుంటాయి. ఇక్కడైతే గ్రీన్ చిల్లీ కొంచెం నేను కచ్చాపచ్చగా దంచుకున్నాను, కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను, కొద్దిగా రెడ్ చిల్లీ యాడ్ చేసుకున్నాను, 1 చెంచా సాల్ట్ యాడ్ చేసుకున్నాను, కొద్దిగా మన పసుపు, అల్లం పేస్ట్ అనేది బిర్యానీలో కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అల్లం పేస్ట్ ఎంత వేసుకున్నామో అంత చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది బిర్యానీ. గరం మసాలా కొంచెం ఎక్కువనే పడుతుంది, లోన్ చెక్కల, ఇలాచి, సాజీరా, మనకు అన్నీ వేసుకోవాలండి. ఒక్కటి తక్కువ కాకుండా అన్నీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇక్కడైతే చికెన్ ప్యాకెట్ కూడా వేసుకున్నాను. ఇక్కడైతే ఆనియన్ నేను ముందే ఫ్రై చేసుకుని పెట్టుకునే. ఆనియన్ అంటే మీకు ఫ్రై చేసుకునేది తెలుసు కాబట్టి నేను చూపలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఆనియన్ అనేది ఇలా తీసుకుని మళ్ళీ మ్యాచ్ చేసి ఇలా చికెన్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మన కట్ అనేది ఎంత వేసుకుంటే అంత మంచిగా గ్రేవీ వస్తుంది చికెన్లో. చాలామంది చికెన్ చెనిగిపోతారు, అన్నీ తక్కువ వేసుకుంటారు, అందుకోసం చికెన్లో ఎప్పటికైనా టేస్ట్ రాదు. కట్టు ఎక్కువ వేసుకోవాలి మనం. కట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత చాలా టేస్ట్గా గ్రేవీ చాలా మంచిగా వస్తాయి. ఇక్కడైతే కొద్దిగా నేను కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్నాక చాలా మంచిగా మన ముక్కలకు అన్నీ అంటకాలి మసాలాలు అంత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కలుపుకున్నాక ఇదే ఆనియన్ ఫ్రై చేసుకునే ఆయిల్ దీంట్లో వేసుకోవాలి. మనకు ఆయిల్ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకు అన్నీ ఒకేసారి వేసుకున్నాక చీటికి మాటికి ఎన్ని అవసరం ఉన్నది ఇక్కడ చూడండి. అన్నీ వేసుకున్నాను, అన్ని మసాలాని ఒకసారి చూసుకొని ఇలా వేసుకున్నాక ఇక్కడ అన్ని మరసంగా చికెన్ ముక్కలు అనేది నేను వేసుకున్నానండి. కొంచెం ఇక్కడ మూత మూసుకొని లైట్గా మనం కుక్ చేసుకోవాలండి. మీడియం సైజ్లో గ్యాస్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి. హైలో పెడితే మన చికెన్ అనేది ఎక్కువ ఉడికిపోయి చికెన్ పీస్లు అన్నీ సపరేట్ అయిపోయి చూడండి. కొంచెం లైట్గా కుక్ చేసుకొని మాషాల్లా గ్రేవీ అనేది చాలా మంచిగా వచ్చేది. మనం చూసుకోవాలా చికెన్ ఉడికిందో లేదో. ఎక్కువ మనం కుక్ చేసుకోకూడదు, ఒక మీడియం చేసి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్లో కూడా ఇది కుక్ అయిపోతుంది. చికెన్ అనేది చాలా నాజుకుంటుందండి. మనం గ్రేవీ చూసుకోవాలి, అంతే సరిపోతుందో లేదో మనకు రైస్లో అని. గ్రేవీ చూసుకొని గ్యాస్ బంద్ చేసుకుని మూత పెట్టాలండి. కానీ కుక్ అయిపోయిందండి, కిందకి దించుకుంటున్నాను. రైస్ అయితే ఒక అర్ధగంట ముందే నానబెట్టుకున్నాను. రైస్ నేను ముందే కడుక్కొని ఇలా పెట్టుకుని నేను ఒకేసారి కుక్ చేసుకుంటాను. మన రైస్ దినం ఇలా వండుకుంటాము అలాగనే దీన్ని కూడా కుక్ చేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ కుక్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాజీరా, ఇలాచి, లోన్ చెక్కల, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ముందు బాయిల్ చేసుకుంటారు, వాటర్ బాయిల్ చేసుకున్నాక బియ్యం కడిగి దాంట్లో వేసుకున్నాక మళ్ళీ కొంచెం లైట్గా కుక్ చేసుకున్నాక గంజి వంచుకుంటారండి. ఇలా చేసుకోకుండా మన పొయ్యి మీద ఇలాగనే పెట్టుకోవాలండి. మనం రైస్ నామ్ చేసుకుంటాం కదా అలాగేనండి. ఏమంటే కొంచెం మీడియం సైజ్ మనం కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్నాక ఒక పెద్ద జల్లెడ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే వాటర్ అంతా కారిపోతుంది. ఒక బొగన తీసుకునండి. మన రైస్ ఇప్పుడే కుక్ చేసినాం కదా అదే బొగన తీసుకోవాలండి. 10 బొగనలు తీసి మన పక్కన పైరు మనకే కడగాలి కాబట్టి మనకి ఇదే బొగన సరిపోతుంది. ఇదే బొగనలో ముందు మన రైస్ వేసుకోవాలండి. వేసుకున్నాక కొద్దిగా నేను రైస్ అంతా వేసుకున్నాక ఇక్కడ గ్రేవీ అనేది మనం వేసుకోవాలండి. చికెన్ ముక్కలు అయితే కొంచెం సపరేట్గా వేసుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే తీసేటప్పుడు మనకు చాలా కష్టంగా అవన్నీ ఇరిగిపోతాయి, తీసేటప్పుడు గుజ్జు అయిపోతాయి చికెన్ అనేది. అందుకోసం కొంచెం దూరంగా వేసుకోవాలి. వెండి వేసుకున్నాక ఈ గ్రేవీ కూడా కొంచెం మనం లైట్గా ఇలా వేసుకోవాలండి, కొంచెం వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మళ్ళీ మనం రైస్ వేసుకోవాలి. దీని మీద నుంచి స్టెప్ బై అన్నీ ఇలాగానే వేసుకుంటారు. వాళ్ళు ఇలా వేసుకుంటే ఏమైందంటే మనకు చికెన్ ముక్కలు అనేది మంచిగా వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఆడుకొని వేసి పైన రైస్ వేస్తారు, లేకుంటే చికెన్ ముక్కలు కింద వేసి పైనుంచి రైస్ వేస్తారు. అంతా ఉల్టా పుల్టా చేసేస్తారు. ఉల్టా పుల్టా చేయకుండా ఇలా స్టెప్ బై వేసుకుంటే చాలా మంచిగా లెగ్ పీస్లు వస్తాయి. తీసేప్పుడు చాలా చూడండి కూడా చాలా మంచిగా ఉంటాయండి. ఒక సైడ్ నుంచి బాగా తీసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ అన్నీ వేసుకున్నాను, చికెన్ ముక్కలు వేసుకున్నాను, లెగ్ పీస్లు అన్నీ వేసుకున్నాక మళ్ళీ రైస్ వేసి ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఆరెంజ్ కలర్ ఒకటైతే రెడ్ కలర్ కూడా వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలండి. కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి, లెమన్ వేసుకోవాలండి. లెమన్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది లెమన్ వేసుకుంటే. ఇవన్నీ వేసుకున్నాక మనం కొంచెం సిమ్లో ఇలా దమ్ చేసుకోవాలండి. చాలా మంచిగా దమ్ చేసుకోవాలి. ఆ సిమ్లో పెట్టుకుని దమ్ చేసుకున్నా అండి. మీకు చాలా తొందరగా కావాలంటే పెనం పెట్టుకోవచ్చు, రొట్టెల పెనం పెట్టుకుని హైలో పెట్టుకుని మనం బొగన పైనుంచి పెట్టి దమ్ చేసుకో చాలా మంచిగా దమ్ అవుతుంది. చూడండి బిర్యానీ అనేది పొగలు కక్కుతుంది, చాలా మంచిగా దమ్ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండండి. హైదరాబాద్ బిర్యానీ అంటే మీకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. కామెంట్ చేసి నాకు చెప్పండి ఎవరెవరికి ఇష్టమో బిర్యానీ. కంపల్సరీ మీకోసం ఇంకొకసారి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్